ఆయన తత్వం ఏంటంటే అందరిని కలుపుకొని పోయి 7 సిద్ధాంతాలతో పార్టీ పెట్టారు. ఆ 7 సిద్ధాంతాలని కూడా ఇప్పటి వరకు కూడా ఏది కూడా పోనివ్వకుండా తూచా దాన్ని వహించుకుంటూ ఇప్పుడు దాకా పార్టీని నడిపించారు. ఆ సిద్ధాంతాలతోటి ముందుకెళ్తుంది పార్టీ. సో పార్టీ విషయంలో కానీ ఆవిర్భావ దినోత్సవం అన్నది మాకు ఇది ఒక పెద్ద పండగ లాంటిది. సో మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ సమానంగా పనిచేసే విధానాన్ని కోరుకున్నారు. మేము అలాగే ముందుకు సాగిపోతున్నాం. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టింది ఒక జనసేన అనేది పెట్టింది ప్రజల కోసం కాదు, జన సైనికుల కోసం కాదు, తన ప్యాకేజ్ కోసం అని వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతున్నారు కదా. ప్యాకేజీ తీసుకున్న వాళ్ళే ప్యాకేజీ గురించి మాట్లాడతారు. ప్యాకేజీ తీసుకున్న వాళ్ళు ప్యాకేజీ గురించి మాట్లాడతారు. ఆయన పార్టీ పెట్టి అధికారం లేనప్పుడు కూడా తన సొంత డబ్బు ఖర్చు పెట్టిన వ్యక్తి ఆయన. కౌలు రైతులకు ఎవరండి అధికారంలో లేకుండా ఎవడు పంచి పెడతాడండి? ఎవ్వరు పంచి పెట్టరు. ఏ నాయకుడు కూడా ఇప్పుడు దాకా ఆ రికార్డు కూడా లేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకి లక్ష చెప్పిన కార్యకర్తలను ఇప్పుడు దాకా చూసిన ఎవరు కూడా లేరు. కార్యకర్తల కుటుంబాలకి వాళ్ళ మరణిస్తే వాళ్ళకి 5 లక్షలు చెప్పిన ఆయన సాయం చేస్తున్నారంటే అది చెప్పుకోదగ్గ విషయం. సో అలాంటి వ్యక్తి రాజకీయంలో ముందుకే వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఇలాంటి ప్యాకేజీ అది ఇదని కబుర్లు చెప్పొస్తారు, కానీ అది నిజం కాదు.